టీ20 ప్రపంచ కప్ 2024లో భాగంగా బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా 60 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి దుమ్ము లేపింది. ఈ మ్యాచ్లో బ్యాటింగ్లో రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా మెరుపులు మెరిపించడం టీమిండియాకు శుభ పరిణామమనే చెప్పాలి. అదే సమయంలో శివం దూబే, హార్దిక్ పాండ్యా బాగా బౌలింగ్ చేయడం టీమిండియాకు అతిపెద్ద ప్లస్గా కనిపిస్తోంది. ఇటువంటి నేపథ్యంలో బంగ్లాదేశ్ మ్యాచ్ చూసిన తర్వాత ఈ ప్రపంచ కప్లో టీమిండియా ఆడబోయే తదుపరి మ్యాచ్లకు తుది జట్టు ఎలా ఉండబోతుంది అనే విషయం ఇప్పుడు చూద్దాం. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్ పోటీ పడుతున్నారు. ఒక ఓపెనర్గా రోహిత్ శర్మ కన్ఫర్మ్ కాగా కోహ్లీ ఓపెనర్గా రావాలా, వన్ డౌన్లో రావాలనే చర్చ విపరీతంగా జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఐపీఎల్ ఫామ్ని, యూఎస్ఏ అలానే వెస్టిండీస్లో ఉన్న స్లో పిచ్లను ఆధారంగా గనక చేసుకుంటే కోహ్లీ ఓపెనర్గా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. టీమిండియా ఎక్కువ మ్యాచ్లను స్పిన్ లేదా స్లో పిచ్లపైన ఆడడం జరుగుతుంది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని యాంకర్ రోల్ పోషించే కోహ్లీ ఓపెనర్గా వచ్చే అవకాశాలున్నాయి. అదే సమయంలో జైస్వాల్ అంత గొప్ప ఫామ్లో లేకపోవడం కూడా అతనికి మైనస్గా మారనుంది. అతడు బెంచ్కే పరిమితం అవనున్నాడు. ఇక వన్ డౌన్ బ్యాటర్గా సంజు శాంసన్కు మంచి రికార్డున్నప్పటికీ జట్టు కూర్పు దృష్ట్యా రిషబ్ పంత్ వన్ డౌన్ బ్యాట్స్మెన్గా వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. పంత్ స్పిన్ బౌలింగ్ను అద్భుతంగా ఆడడం, మంచి ఫామ్లో ఉండడం, ఎడమ చేతివాటం బ్యాటర్ కావడం అతడికి కలిసి వస్తుంది. 4వ స్థానంలో సూర్యకుమార్ యాదవ్ రానున్నాడు. సూర్య ఈ స్థానంలో వస్తే మధ్య ఓవర్లలో టీమిండియా రన్ రేట్ పడిపోకుండా ఉంటుంది. ఎందుకంటే సూర్యలో పించ్ హిట్టింగ్ చేయగల సామర్థ్యం ఎక్కువగా ఉంది. హార్దిక్ పాండ్యా, శివం దూబే బౌలింగ్ చేయడం టీమిండియాకు అతిపెద్ద బలం అని చెప్పవచ్చు. దీంతో 5వ స్థానంలో ఎడమ చేతివాటం శివం దూబే, 6వ స్థానంలో హార్దిక్ పాండ్యా రానున్నారు. ఇద్దరు మంచి ఫినిషర్లుగా కూడా ఉపయోగపడతారు. స్పిన్ ఆల్రౌండర్ల విభాగంలో రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ జట్టులో స్థానం దక్కించుకుంటారు. వీరిద్దరి చేరికతో టీమిండియాకు 8వ స్థానం వరకు బ్యాట్స్మెన్ అందుబాటులో ఉండనున్నారు. యూఎస్ఏఆర్ అనే వెస్టిండీస్ పిచ్లు స్పిన్కు అనుకూలిస్తాయి కాబట్టి కుల్దీప్ యాదవ్ 3వ స్పిన్నర్గా ఎంపిక అవ్వనున్నాడు. ఒక ఫాస్ట్ బౌలర్గా జస్ప్రీత్ బుమ్రా వ్యవహరించనుండగా మరొక ఫాస్ట్ బౌలర్గా హర్షదీప్ సింగ్ వ్యవహరించే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఎందుకంటే హర్షదీప్ సింగ్ ఎడమ చేతివాటం ఫాస్ట్ బౌలర్. దీనికి తోడు ఆరంభ ఓవర్లలో అలానే డెత్ ఓవర్లలో బౌలింగ్ చేసే సామర్థ్యం హర్షదీప్ సింగ్కు ఉంది. కాబట్టి పెద్దగా ఫామ్లో లేని సిరాజ్ బెంచ్కి పరిమితమై హర్షదీప్ సింగ్ తుది జట్టులోకి రానున్నాడు. టీమిండియా 4 బ్యాట్స్మెన్, 4 ఆల్రౌండర్లు, 3 స్పెషలిస్ట్ బౌలర్లతో బరిలోకి దిగనుంది. ఈ కాంబినేషన్ ఈ ప్రపంచ కప్లో ఎటువంటి అద్భుతాలు చేస్తుందో వేచి చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.